నాగ చైతన్య, శోభిత జాతకాల గురించి సంచలన కామెంట్స్ చేశాడు వేణుస్వామి. వీరిద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి 7వ స్థానంలో, కలత్ర స్థానంలో ఉండాలి. దీనివల్ల భార్యాభర్తలపై కలతలు ఏర్పడతాయి. నాగార్జున ఫిక్స్ చేసింది నిషేధ ముహూర్తం. మరి దీన్నే వీరు ఎందుకు ఫిక్స్ చేసుకున్నారంటే 8వ నెల 8వ తేదీ 2024 కాబట్టి ముహూర్తం బలంగా ఉందనుకుని పెట్టుకున్నారు కావచ్చు. నిశ్చితార్థంకు పనికిరాని ముహూర్తంలో చేసుకున్నారు. అయితే సమంతది మేషరాశి, శోభితది ధనుష్ రాశి. ఆమె కూడా అమావాస్య నాడు పుట్టింది. నాగ చైతన్య సామ్ పెళ్లి కాకముందే చెప్పాను వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతారని. ఇప్పుడు శోభిత చైతు జాతకాల విశ్లేషణ చేశాను. నేను అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను. కానీ శోభిత జాతకం వల్ల 2027 నుంచి వివాహ బంధంలో కలతలు సమస్యలు ఏర్పడతాయి. వీరి గొడవలకు కారణం ఓ స్త్రీ. నాగ చైతన్య, శోభిత జాతకాలు కలవలేదు. నిశ్చితార్థానికి పెట్టిన ముహూర్తం కూడా మంచిది కాదు. వారి జాతకాలేదు బాలేదు కాబట్టి నాగ చైతన్య, శోభిత తప్పక విడిపోతారు. సమంత, నాగ చైతన్యకు 50 మార్కులైనా వేస్తా. కానీ శోభితకి మాత్రం 10 మార్కులు కూడా వేయలేను. ఎందుకంటే కెరీర్ పరంగా సామ్ జాతకం బాగుంది. కానీ శోభితది బాలేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీరిద్దరి మధ్య ఎడబాటు గురవుతారని వేణుస్వామి అన్నారు.